యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ కావడం అనే సమస్యతో బాధపడడం చూస్తున్నాం. ఈ సమస్యనే వైద్య పరిభాషలో మెనరోజియా అని కూడా అంటాం. ఎప్పుడైతే పీరియడ్స్ సమయంలో ఎక్సెస్ బ్లీడింగ్ అనే సమస్యను ఎదుర్కొంటారో దీనివల్ల బ్లడ్ శాతం అనేది తగ్గిపోవడం, నీరసం, అలాగే చికాకు, కోపం లాంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతుంటాయి. ఈ యొక్క పీరియడ్స్ సమయంలో ఎక్సెస్ బ్లీడింగ్ సమస్యను అధిగమించడానికి హోమియో వైద్యంలో ఉన్నటువంటి మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సమస్యను ఎదుర్కొనేటప్పుడు ప్రధాన లక్షణాలు చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ అనేటివి సకాలంలో రాక ముందుగానే రావడం, అలాగే ఎక్కువ రోజులు కావడం, బ్లీడింగ్ కూడా ఎక్కువగా ఉండడం, అలాగే మరి కొన్నిసార్లు ఈ యొక్క పీరియడ్స్ అనేటివి లేటుగా రావడం, అలాగే క్రమం తప్పి రావడం, బ్లీడింగ్ కూడా ఎక్కువగా రావడం, అలాగే ఎక్కువ రోజులు కూడా అవుతుండడం, అలాగే స్టమక్ పెయిన్ కూడా ఎక్కువగా ఉండడం, ఇలా కొన్ని ప్రధాన లక్షణాలను ఈ యొక్క సమస్యలో చూడవచ్చును. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క సమస్యను ఎదుర్కొనేటప్పుడు బరువు కూడా పెరగడం, అలాగే తీవ్రమైన నీరసం, చికాకు, కోపం కూడా ఉండడం వంటి లక్షణాలను చూడవచ్చును. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. లేదంటే పీసీఓడి సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ యొక్క సమస్యను చూడవచ్చును. ఈ మెనరోజియా అనే సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులు ఒకసారి చూసినట్లయితే హోమియో మందులను వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలను, అలాగే శారీరక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్నప్పుడే మందులు సక్రమంగా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యమైన మందులలో మొదటగా క్రోకస్ సెటైవా అనే మందును చూసినట్లయితే వీరికి బ్లీడింగ్ అనేది మంతు పొడవునా అవుతుంటుంది. ఎవరికైతే బ్లీడింగ్ అనేది ఆగకుండా ఎక్కువ రోజులు అవుతుంటుందో వారికి క్రోకస్ సెటైవా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు సెబేనా, వీరికి కూడా బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. అలాగే స్టమక్ పెయిన్ అనేది వీరికి వెన్నుపూస నుండి పొత్తి కడుపులోకి వస్తుంటుంది. అలాగే వీరికి బ్లీడింగ్ అనేది క్లాటింగ్స్ టైప్ అవుతుంటుంది. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ యొక్క సెబైన్ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు కాల్కేరేకార్. ఈ మందు కూడా పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న సందర్భంలో వాడుకోవచ్చును. అలాగే వీరికి వైట్ డిశ్చార్జ్ సమస్య కూడా బాధపడడం చూస్తుంటాం. వీరు చూడడానికి లావు శరీరతత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే అధిక బరువును కలిగి ఉండి ఎక్సెస్ బ్లీడింగ్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క కాల్కేరేకార్బ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరి యొక్క శారీరక తత్వాన్ని చూసినట్లయితే తలకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. పడుకున్నప్పుడు తల దిండు కూడా తడిసిపోతుంది. ఇలాంటి లక్షణం ఉండి ఈ యొక్క పీరియడ్ సమయంలో ఎక్సెస్ బ్లీడింగ్ అనేది అవుతున్నప్పుడు ఈ యొక్క కాల్కేరేకార్బ్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు చైనా. ఎప్పుడైతే ఎక్సెస్ బ్లీడింగ్ అనేది జరిగి తీవ్రమైన నీరసం ఏర్పడిన సందర్భంలో ఈ యొక్క చైనా అనే మందును వాడుకోవడం వల్ల నీరసం అనే సమస్యను అధిగమించవచ్చును. ఎవరైతే ఎక్సెస్ బ్లీడింగ్ సమస్యతో బాధపడి తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, ఏ పని చేతగాకపోవడం ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క చైనా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు సెపియా. వీరికి పీరియడ్స్ అనేటివి లేటుగా వస్తుంటాయి, కానీ అధికంగా బ్లీడింగ్ సమస్యను ఎదుర్కొంటుంటారు. వీరి యొక్క మానసిక లక్షణాలు గమనించినట్లయితే దేనిపైన వీరికి శ్రద్ధ ఉండదు. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఎప్పటికీ బాధపడుతుంటారు. మానసిక స్థాయిలో వీరు ఎక్కువగా చికాకును కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్న సందర్భంలో ఈ యొక్క సెపియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక మందు పలస్టిల్లా. ఈ మందు స్త్రీలకు ప్రత్యేకమైనది. వీరికి బాధలు అనేటివి ఒకేసారి పెరిగి ఒకేసారి తగ్గుతుంటాయి. ఒకసారి వీరికి పీరియడ్స్ అనేటివి ముందుగానే వస్తుంటాయి, మరొకసారి లేటుగా వస్తుంటాయి. ఇలా ఒక క్రమం అనేది వీరికి సరిగా ఉండకపోవడం అనేది గమనించవచ్చును. అలాగే వీరు మానసికంగా చూసినట్లయితే తేలికగా ఏడ్చే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సమస్యను చెప్పేటప్పుడు మొదట ఏడుపు అనేది వస్తుంటుంది వీరికి. ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉండి చాలా సెన్సిటివ్గా ఉన్న వ్యక్తులకు ఈ యొక్క పల్స్టిల్లా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే స్టమక్ పెయిన్ కూడా వీరికి పొత్తి కడుపులో ఎక్కువగా వస్తుంటుంది. బ్లీడింగ్ కూడా ఎక్కువనే అవుతుంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క
పల్స్రిల్లా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క మెనరోజియా అనే సమస్యకు పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే మందులు లక్షణాలను బట్టి ఎంపిక చేసుకొని 30 పొటెన్సీలో అయితే ఎంచుకున్న మందును ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారానికి ఒక రోజు చొప్పున సుమారు 4 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య అనేది తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను త్వరగా అధిగమించవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.